ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో బాసరకు చేరుకుని అక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రికి చేరుకుంటారు. పిప్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు బాసర ఆలయంలో శంకుస్థాపనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రవి, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అయితే 2 జిల్లాల్లో పర్యటన ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు కానీ ఇటు పోలీస్ శాఖ కానీ భారీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే ఇటు పోలీస్ శాఖ అయితే ఇప్పటికే అప్రమత్తమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ నిర్మల్లో జిల్లాలోని బాసర క్షేత్రంలోనే ఉండి అన్ని పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే బాసరలో ముఖ్యంగా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి 225 కోట్లతోటైతే ఈ అభివృద్ధి కార్యక్రమం పనులకైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి సుమారు ఆలయ ప్రాంగణంలో 2 గంటల పాటు అయితే అక్కడే ఉండి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ పర్యటనలకు రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బాసర క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దీనికి సంబంధించి బాసరకు సంబంధించింది ఎప్పుడు వసంత పంచమి రోజున ఇటు బాసరలో అంటే ఇటు ఉత్తర భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన భారత సరస్వతి దేవాలయంలో ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారనే ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. దీంతో ఈ బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు వేయాలని అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి బాసర ఒక పుణ్యక్షేత్రాన్ని ఒక మంచి టూరిజం స్పాట్ గా కూడా చేయాలని కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చూస్తాం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక ప్లానింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు దీనికి సంబంధించి ఇటు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా ఇటు పిప్రి గ్రామంలో కూడా ఈ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇటు బోత్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను 200 కోట్లతో అయితే ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను కూడా ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఆదిలాబాద్ కు వరాల జల్లు కురిపిస్తారు, రానున్న రోజుల్లో ఇటు విమానాశ్రయం కావచ్చు, అదే విధంగా కుస్తీ ప్రాజెక్టు కావచ్చు, ఇటు బోత్ రెవెన్యూ డివిజన్ కావచ్చు, దీనికి సంబంధించిన పలు అంశాలపైన ఏమన్నా మాట్లాడతారని ఇటు బోత్ సంబంధించిన ప్రజలు కానీ ఇటు ఆదిలాబాద్ సంబంధించిన ప్రజలు కానీ ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఈ బహిరంగ సభకు అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలు అయితే భారీగా జనాలను పోగేయడానికి అయితే భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభను ఎలాగైనా విజయవంతం చేయాలని అయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అసలు ఈ సభ ఉద్దేశం చూస్తే ఇటు బట్టి విక్రమార్క ఏదైతే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు బట్టి విక్రమార్క ఎప్పుడైతే 3 సంవత్సరాల క్రితం పిప్రి గ్రామం నుంచే పీపుల్స్ మార్చ్ తోటైతే ఏదైతే పాదయాత్ర చేపట్టాడు ఈ గ్రామం నుంచే. దీనికి సంబంధించి 3 ఏళ్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా అయితే ఈ సభను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు ఇటు బట్టి విక్రమార్క కూడా ఈ పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించి ఇటు అభివృద్ధి కార్యక్రమ పనులతో పాటు ఇటు కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ప్రగతి ప్రణాళికకు సంబంధించిన భాగంలో కూడా ఈ బహిరంగ సభ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రజలు భారీగా ఈ పిప్రి గ్రామంలోని బహిరంగ సభకు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఇటు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక రూట్ మ్యాప్లను కూడా ఏర్పాటు చేసింది. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించింది. ప్రత్యేకంగా రూట్ మ్యాప్లను ఆంక్షలు ఉండకుండా ఏ విధంగా ఇటు ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తుంది. ఇటు పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.